హైదరాబాద్లో ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. భారతదేశం చూపిస్తామని మాయమాటలు చెప్పి ఒక బంగ్లాదేశ్ మైనర్ బాలికను అక్రమంగా హైదరాబాద్కు తీసుకొచ్చిందో మహిళ. ఆ తర్వాత ఆమెను వ్యభిచార కూపంలోకి నెట్టింది. 6 నెలల పాటు మైనర్ బాలిక నరకం చూసింది. చివరికి ఆ బాలిక ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్లో బట్టలు అమ్ముకునే రూపా అనే మహిళ ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి హైదరాబాద్కు తీసుకొచ్చింది. హైదరాబాద్లో ఉంటున్న షానాజ్ను బాలికను అప్పగించి రూప బంగ్లాదేశ్ వెళ్లిపోయింది. మెహదీపట్నంలో నివాసం ఉంటున్న షానాజ్, హజీరా అనే 2 మహిళలు ఆటో డ్రైవర్ సమీర్తో కలిసి ఆ బాలికను వ్యభిచారంలోకి దింపారు. గత 6 నెలలుగా మైనర్తో వ్యభిచారం చేయించారు. నిన్న బాలిక ఓ హోటల్ నుంచి వెళుతున్నప్పుడు బండ్లగూడ పోలీస్ స్టేషన్ బోర్డు చూసి ధైర్యంగా లోపలికెళ్ళింది. తనకు జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించింది. వెంటనే స్పందించిన బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేసి 5గురిని అరెస్ట్ చేశారు. వీరిలో హైదరాబాద్కు చెందిన 2 ఆర్గనైజర్లు, మహారాష్ట్రకు చెందిన 2 మహిళలు, కోల్కతాకు చెందిన 1 మహిళ ఉన్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. and 144 read with 3 class 5 of BNS and section 3, 4 and 5 of Immoral Traffic Prevention Act కింద కేసు నమోదు చేసుకొని ఇది ఒక కేసు దర్యాప్తును బండ్లగూడ DA శ్రీనివాస్ కప్పజేయడం. శ్రీనివాస్ దర్యాప్తులో భాగంగా ఈ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మొదటగా హజీరా బేగం ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ఆ లేడీని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ ప్రకారం మురాదాబాద్లో ఉన్నటువంటి షహనాజ్ ఫాతిమా దగ్గరికి వెళ్ళి అక్కడ సర్చ్ చేస్తే ఆమె దగ్గర ఇంకొక 3 లేడీ ఉండటం జరిగింది. అక్కడ వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి రావడం జరిగింది. వాళ్ళని రెస్క్యూ చేసుకొని అక్కడ ఉన్నటువంటి షహనాజ్ ఫాతిమాను కూడా అరెస్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సహకరిస్తున్నటువంటి ఒక సమీర్ అనేటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.